డీటెయిల్ చూస్తే ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. మంత్రివర్గంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నిషేధిత జాబితా నుంచి అక్రమంగా తొలగించిన భూములపై కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకున్నారు. ఇక దాదాపు 7 లక్షల ఎకరాలు నిషేధిత జాబితా నుంచి తొలగించారు. భూములపై అధ్యయనం చేసి కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇవ్వనుంది. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ప్రతి రైతుకి కూడా ప్రభుత్వం సేకరించిన ధాన్యానికి 24 గంటలు కొన్ని సందర్భాల్లో 6-7 గంటల్లోనే డబ్బులు చెల్లించిన ప్రభుత్వం ఈ దేశంలో కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనే విషయాన్ని గమనిస్తూ మరి ఇప్పటికే 6,000 కోట్ల రూపాయలని 6,200 కోట్ల రూపాయలని రైతుల ఖాతాలకి జమ చేశాం. ఏదైతే టారిఫ్ విద్యుత్ సుంకంలో తగ్గింపులు ఏదైతే ఇంత ముందు ఇవ్వబడ్డాయో దాన్ని మరో 6 నెలలు అంటే మార్చ్ 2025 వరకు కూడా పొడిగించమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే ఆ ప్రతిపాదనని మంత్రిమండలి పెట్టడం జరిగింది. దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా 62 నియోజకవర్గాల్లో 63 అన్నా క్యాంటీన్స్ ని ప్రారంభించడానికి ఏదైతే ప్రతిపాదన చేశారో ఆ ప్రతిపాదన కూడా ఆమోదించడం జరిగింది. ఇప్పటికే 203 అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో ఏర్పాటు చేయడమే కాకుండా కేవలం 5 రూపాయలకి పూటకి పేదవాడు శుచికరమైన భోజనం ఆకలి తీర్చే కార్యక్రమం ఒక పుణ్య